క్షణికంగా నిర్ణయాల వల్ల నీవు విడిపోవచ్చు, హక్కు ఉంది, నీ భార్య విడిపోవచ్చు, నీకు హక్కు ఉంది. కానీ అభంశుభం తెలియని ఆ పిల్లలను విడగొట్టే హక్కు ఎవడిచ్చాడు? వాళ్ళకి తల్లిదండ్రులు తేగలం, వాళ్ళ శాపాలే మీరన్న పితృదోషాలు. అర్థమైందా? ఇక్కడ పిల్లలు పెడుతుర్రు తల్లిదండ్రులకి శాపాలు, తల్లిదండ్రులు పెడతలేరు. నేను చెప్పింది అర్థమైందా? వీళ్ళు విడిపోయే సమయానికి బుడతలు ఉంటారు ఇద్దరు, 7, 8, 9 ఎన్నో ఏండ్లు. ఏమని పెంచుతాం? ఇంకొక అమ్మని తీసుకొచ్చి. కన్న ప్రేమ వస్తుందా? ఆ రక్తం, ఆ బలం వస్తుందా? కాబట్టి ఇక్కడ భవిష్యత్తు చాలా ముఖ్యమైనది తల్లి. అప్పుడు 7 తరాలు, ఇకప్పుడు 7 తరాలు ఎందుకు చూసేవాళ్ళంటే ఇలాంటి ఏర్పడితే పిల్లల భవిష్యత్తు ఏందని. అసలే ఉమ్మడి కుటుంబాలు లేవు, 18వ ఫ్లోర్లో ఉంటున్నాం మనం. గాలి స్వచ్ఛంగా రావాలంట. స్వచ్ఛమైన మనసు లేని దగ్గర గాలి స్వచ్ఛంగా వచ్చే లాభమా తల్లి? ఏసీలో పడుకుంటున్నావే, అయినా నిద్ర రావట్లేదే. అదే పిల్లలతో పాటు కమ్మటి పచ్చటి మెతుకులు తిను, ఎంత బలంగా గుండెల మీద చేతులు పెట్టుకుంటే నిద్ర వస్తుందమ్మా. ఇది నిద్ర కోల్పోతున్నామమ్మా. ప్రతి భర్తకి భార్య దొరుకుతుంది నా తల్లి, బాగా గుర్తుపెట్టుకో. ఆ భార్యకి భర్త దొరుకుతాడమ్మా, మంచోడు దొరుకుతాడు, డబ్బులున్నోడు దొరుకుతాడు. కానీ మురిపాలు రావాలన్నా ఆ ఎర్రటి కారం తింటేనే వచ్చాయి కదా. ఆ పాలు దాగి పెరిగిన ఆ పిల్లలకి మరి ఏమి మమకారాలు నువ్వు ఇవ్వగలవు? తల్లిదండ్రులు చేస్తున్న పొరపాటే ఇది.